పంటల మద్దతు ధరకు చట్టం విజయవంతం చేయండి. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న క్విట్ కార్పొరేట్ నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయండి. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న క్విట్ కార్పొరేట్ నిరసన కార్యక్రమాన్ని కార్మిక కర్షకుల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి రైతు సంఘాల ఐక్యత జయప్రదం చేయండి. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కిట్ కార్పొరేట్ కార్యక్రమాన్ని, కిట్ కార్పొరేట్ నిరసన కార్యక్రమాన్ని, కిట్ కార్పొరేట్ నిరసన కార్యక్రమాన్ని ఓ కార్పొరేట్ ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి అందులో భాగంగానే వెంకటగిరిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు దేశం నుండి సంపద అంతా కూడా కార్పొరేట్ కంపెనీలకి కట్టిపెడతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. ఈరోజు అడవులు కొండలు గుట్టలన్నీ కూడా ప్రైవేటు కార్పొరేషన్లు వారికి కట్టిపెడుతున్నారు. అదేవిధంగా అటవీ సంపద కూడా కొల్లగొట్టడానికి ఒక జీవో చేసుకొచ్చారు. దాన్ని వెంటనే సవరించి దాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఇదంతా కూడా దీన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా వ్యవసాయ పనిముట్ల మీద జీఎస్టీ వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పురుగు మందులు, విత్తనాలు, అదేవిధంగా ఎరువులు భారతదేశంలో విదేశీ వాళ్ళు ఒక దిగుమతిని వాళ్ళ యొక్క పెత్తనాన్ని అరికట్టాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు కూడా అన్ని రకాల అడవులు, కొండలు, చెరువులు, ఈ విధంగా సముద్రాలు, విమానాలు అన్నీ కూడా కట్టబెడుతున్నారు. దానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేసుకొచ్చే జీవోకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అందరూ కూడా కలిసి వాళ్ళందరూ కూడా సమీకరించి పోరాటాలు రద్దు చేసిన వరకు పోరాటాలు కొనసాగించాలని చెప్పేసి ఈ యొక్క వామపక్షాలు అదేవిధంగా రైతు కూలీలు యొక్క ఐక్య సంఘటన మీద ఒక పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. దీన్ని కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి అటవీ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. పరిపాలించే రోజుల్లో 1942 ఆగస్టు 9వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమానికి ఆ రోజు జాతీయ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. ఆ క్విట్ ఇండియా ఉద్యమం జరిగినటువంటి ఈ రోజున మొత్తం రైతు సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు అన్నీ కలిసి క్విట్ కార్పొరేట్ కంపెనీలు అనే నినాదాన్ని ఈరోజు ఇచ్చారు. ఎందుకంటే మోడీ అధికారంలోకి వచ్చిన ఈ 11 ఏళ్లలో దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీల ఆస్తులు గణనీయంగా పెరిగినాయి. ఈరోజు అదానీ, అంబానీ లాంటి వాళ్ళు ప్రపంచ కుబేర్ల జాబితాలో చేరారు. మొత్తం అదానీ ఈరోజు ప్రపంచ కుబేర్ల జాబితాలో ఆయనకు 3వ స్థానం దక్కిందంటే అది కేవలం నరేంద్ర మోడీ అనుసరించినటువంటి ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలు, అదానీ కంపెనీకి అనుకూలంగా అనుసరించినటువంటి విధానాల ఫలితంగానే ఆయన ఆస్తులు పెరిగినాయి. దేశం కూడా అప్పుల పాలైంది. ఈరోజు 66 లక్షల కోట్ల రూపాయలు విదేశీ అప్పులు ఉన్నటువంటి ఈ పరిస్థితి నుంచి మొత్తం 188 లక్షల కోట్లకి భారతదేశ అప్పు జరిగింది. ఈ అప్పులన్నీ ఎవరి కోసం చేశారు అని అంటే ఇది మొత్తం దేశంలో సంపదలన్నింటినీ కూడా ఒకవైపు కార్పొరేట్ కంపెనీలు కట్టబెడుతూ మొత్తం ప్రజల మీద భారాలు మోపుతూ వాళ్ళు ఈరోజు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్ కంపెనీలకి అనుకూలంగా వాటిని అమ్మకానికి పెట్టారు. కనుక ఇది సాగుతూ ఉంది. కనుక ఇది మొత్తం అన్ని రంగాల్లోకి, వ్యవసాయ రంగంలో కావచ్చు, సకల రంగాల్లోకి ఈరోజు కార్పొరేట్ కంపెనీలు జోక్యం పెరిగింది. కార్పొరేట్ కంపెనీలు ఈరోజు మొత్తం మనల్ని శాసిస్తున్నాయి. కేంద్రంలో ఎవరు పరిపాలించాలి, ఏ విధంగా పరిపాలించాలనేది అదానీ, అంబానీలు శాసిస్తున్నారు. కనుక ఇది వ్యవసాయ రంగాన్ని, మొత్తం అన్ని రంగాల్ని ఈరోజు
మొత్తం పునరుద్ధరింపు చేస్తున్నటువంటి పరిస్థితి. కనుక ఈ కార్పొరేట్ కంపెనీలని మనం వ్యతిరేకిస్తేనే ఈ దేశంలో ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తుందని చెప్పేసి క్విట్ కార్పొరేట్ కంపెనీలు అనే నినాదాన్ని ఈరోజు రైతు సంఘాలు ఇచ్చాయి. కనుక ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ వెంకటగిరిలో కూడా మేము నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టాం. నా పేరు గుడ్డిపల్లి చెంగయ్య, సిపిఎం పార్టీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిని. ఈరోజు కిట్ ఇండియా అనేటటువంటి ఒక నినాదంతో ఆ రోజు కిట్ ఇండియా అంటే ఓ బ్రిటిష్ పాలకులారా మా దేశాన్ని వదిలి వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళ మీద పెద్ద ఎత్తున పోరాటాలు చేసి వాళ్ళని తరిమి కొట్టినటువంటి రోజు ఈరోజు. ఆ రోజుకి పిలిపించినటువంటి ప్రారంభం రోజు ఈరోజు. కాబట్టి ఇటీవల ఢిల్లీలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సమావేశం జరిపి ఆ సమావేశంలో ఈ నిర్ణయాన్ని చేశారు. ఆగస్టు 9వ తేదీ కిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి రోజు. కాబట్టి ఈరోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈరోజు ఆగస్టు 9వ తేదీ కిట్ కార్పొరేట్ అనేటటువంటి నినాదంతో ఈ కార్పొరేట్ పెత్తందారులందరినీ కూడా తరిమి కొట్టాలని చెప్పేసి సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునివ్వడం జరిగింది ఇటీవల. ఆ పిలుపునందుకుని ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో సమన్వయ సమితి కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో అయితేనేమి, అన్ని మండల కేంద్రాల్లో అయితేనేమి ఈ కిట్ కార్పొరేట్ యొక్క నినాదంతో కార్పొరేట్ని తరిమి కొట్టేటటువంటి పద్ధతులు ఈ ఆందోళన కార్యక్రమాలను నిరసనలు చేయాలని చెప్పేసి మనం పిలుపందుకొని చేయడం జరుగుతూ ఉంది. ఆ పిలుపులో భాగంగా వెంకటగిరిలో సిపిఎం పార్టీ అనుబంధ సంఘం అనే రైతు సంఘం, అలాగే రైతు కూలీ సంఘం అయితేనేమి, అట్లాగే సిపిఐఎం, అలాగే సిపిఐ వీళ్ళకి సంబంధించినటువంటి వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ మన మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు వ్యతిరేక విధానాల్ని, ప్రజా వ్యతిరేక విధానాల్ని, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తా ఉన్నాడు. అందుకనే ఆయన ఇంటికి పంపించేటటువంటి పని ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో జరిగినటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూసే వాళ్ళ యొక్క మెజార్టీని. కాబట్టి ఆయన ఎన్నికలకు ముందు 2014 ఎన్నికల్లో ఏం చెప్పాడంటే, నేను రైతులు పండించినటువంటి పంటకి ఇప్పుడు రైతు రెట్టింపు ఆదాయాన్ని తెచ్చే విధంగా నేను చేస్తానని చెప్పి ఆ రోజు 2014లో చెప్పాడు. అట్లాగే రైతు ఆత్మహత్యలు అనేటివి లేకుండా చేస్తానని చెప్పాడు. అలాగే కార్పొరేట్ రంగాన్ని తగ్గిస్తానని కూడా చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. ఆయన ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయకపోగా రైతుకు నష్టం చేకూర్చేటటువంటి, రైతు మెడకు ఉరితాడు లాంటి 3 చట్టాలను తీసుకొచ్చి రైతులను ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. దాన్ని ఈ యొక్క దేశంలో ఉండేటటువంటి రైతాంగం అంతా గుర్తించి, రైతు సంఘాలు గుర్తించి, వామపక్ష పార్టీలు గుర్తించి ఉన్నటువంటి కనీస ధరల మద్దతు ధరకు సంబంధించినటువంటి ఈ చట్టం అయితేనేమి, రైతులకు మేలు చేసేటటువంటి అనేక చట్టాలు కోల్పోయేటటువంటి పరిస్థితి, రైతుల నష్టాలు వచ్చేటటువంటి పరిస్థితి, రైతులు ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి. కాబట్టి అందుకని రైతు సంఘాలు, రైతులందరూ కూడా ఏకమై ఒకటై వామపక్ష పార్టీలు కూడా ఒక మద్దతు పలికి 13 నెలల పాటు తిరుగులేనటువంటి విరోచితమైనటువంటి పోరాటం చేసి ఆ చట్టాలని రద్దు చేయించుకున్నటువంటి చరిత్ర యొక్క రైతు సంఘాలకు దక్కినటువంటి పరిస్థితి. కాబట్టి అదేవిధంగా ఈరోజు కార్పొరేట్ వ్యవస్థని వ్యవసాయంలోకి తీసుకొచ్చి, వ్యవసాయ అనుబంధం అయినటువంటి అన్నింటిలో కూడా తీసుకొచ్చి ఈరోజు రైతులకి నష్టం చేసేటటువంటి పని చేస్తూ ఉన్నాడు. ఈరోజు రైతులు రుణాలని రద్దు చేయమని చెప్పి అడుగుతూ ఉంటే, రైతు రుణాలకు సంబంధించి రద్దు చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థే చిన్నాభిన్నం అయిపోతుందని చెప్తా ఉన్నాడు. ఈ సందర్భంగా మేము అడుగుతాను, కార్పొరేట్లకి నువ్వు ఏ విధంగా వాళ్ళు తీసుకున్నటువంటి రుణాలు 14.56 కోట్లు ఎలా రద్దు చేయగలిగావని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతాను. కాబట్టి కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి విధానాలు ఈరోజు ఈ దేశంలో అమలు జరుగుతూ ఉన్నాయి. ప్రజా వ్యతిరేక విధానాలు, అలాగే కార్మిక వ్యతిరేక విధానాలు, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు ఈరోజు ఈ దేశంలో ఈ మోడీ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. అలాగే ఈరోజు చూసినప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు అయితేనేమి, ఆయిల్ ధరలు అయితేనేమి, పెట్రోల్, డీజిల్, ఇతర నిత్యావసర ప్రతినిత్యం ప్రజలు వాడేటటువంటి ప్రతి వస్తువు ధర, నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి మనమంతా గమనిస్తున్నాం. అందుకే రాబోయేటటువంటి కాలంలో ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పద్ధతిలో మనం పోరాటాలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని కిట్ కార్పొరేట్ అనేటటువంటి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.